ఈ గెలుపు నిజంగానే సేవల ప్రజల గెలుపు, బీజేపీ పార్టీ కార్యకర్తల గెలుపు, ఆ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ గెలుపు. ఎందుకంటే ఆ సిద్ధాంతంతో బీజేపీ దేశం కొరకు నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతంతో ముందుకు పోతుంది. అయితే ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్ నేను చాలా ముందు మొదలుపెట్టిన రోజు ఇది చాలా కఠినమైన కాన్స్టిట్యూన్సీ. ఎందుకంటే ఈడ ప్రతిపక్షాలు చెప్పిన వాస్తవాలు కూడా ఏంటంటే 4.5 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి. అది చాలా ఎక్కువ సంఖ్యలో. ప్లస్ ఎంతోమంది కొంచెము యాంటీ మైనార్టీ ఓట్లు అన్నీ కలిసి ముస్లిం క్రిస్టియన్ ఓట్లు కలిసి 6 లక్షల కంటే ఎక్కువ ఉన్నాయి. అయితే దాని మీదనే కాంగ్రెస్ పార్టీ ఆధారపడేది. అది చాలా కఠినంగా అనిపించింది. కానీ మేము సిస్టమేటిక్గా 3.5 నెలల సంది ఎన్నో ప్రోగ్రామ్స్, దాదాపు 30 ప్రోగ్రామ్స్, అంటే వాలీబాల్ టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్ నుంచి మన కూరగాయల బ్యాగులు పంపించుడు, భజనాలు, ఇవన్నీ కూడా దాదాపు యాత్రలు, మీటింగ్లు, విజయ సంకల్ప యాత్ర నుంచి మా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ల నుంచి మా ఆశీర్వాద యాత్ర, ఇవన్నీ దాదాపు 30 ప్రోగ్రాంలు సిస్టమేటిక్గా పార్టీతో కలిసి చేసినందుకే ఈ గెలుపు వచ్చింది. లేకుంటే ఇది చాలా కఠినమైన కాన్స్టిట్యున్సీ. అండ్ అవతల క్యాండిడేట్ ఎన్నో కోట్లు కుమరించింది. అండ్ వాళ్ళు ఆధారపడి మైనార్టీ ఓట్స్ అని వాళ్ళ జేబులు ఉన్నాయని చెప్పిండు. అండ్ అట్లనే అని అది దురదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు గెలిస్తే అందరి ఓట్లతో గెలవాలని ఉన్నది, ఏదో కొంతమంది కాదు. కానీ కొంచెము నెగటివ్ పోలరైజేషన్ చాలా చేసింది కాంగ్రెస్ పార్టీ. అది వాళ్లకు నెగటివ్ అయింది, దేశానికి, రాష్ట్రానికి, చేవల ప్రజలకు నెగటివ్. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారి సిద్ధాంతము అయినా, నా సిద్ధాంతమైనా, లేకపోతే బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైనా అందరూ ఒకటే, అందరు కలిసి పనిచేయాలి, సబ్కే సాత్ సబ్కే వికాస్. అయితే కానీ కాంగ్రెస్ పార్టీ చూడలేదు, మేము మైనారిటీల పార్టీ అని చూసినారు. అది దేశానికి, రాష్ట్రానికి మంచి కాదు. ఇంకా కొంచెం పోస్టల్ బ్యాలెట్ ఉన్నాయి. ఈ పోస్టల్ బ్యాలెట్ సార్ రాష్ట్రంలో, దేశంలో బీజేపీ హవా కొనసాగుతుంది. మీ అభిప్రాయం చెప్పండి. రెండోసారి మీరు ఎంపీగా గెలవబోతున్నారు. నేను బయట రిజల్ట్స్ అక్కడ చూడలేదు, కానీ ఎగ్జిట్ పోల్స్ అంతా రాలేదు. కానీ 100% మోడీ ప్రభుత్వమే వస్తుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ ఎగ్జిట్ పోల్ ఇక్కడ లోపల చెప్పిండ్రు ఏంటంటే ఎగ్జిట్ పోల్ అనుకున్నట్టు రాలేదు, ఎన్నో జాగాలు తక్కువైంది. చాలా ఇతర పార్టీలు నెగటివ్ పోలరైజేషన్ చాలా చేసింది, వాళ్ళు డివిజివ్ పాలిటిక్స్ చేసింది. దానివల్ల బీజేపీకి సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే సిద్ధాంతాన్ని ఓడగొట్టిండ్రని నేను. సార్ మీరు ఇప్పుడు గెలిచారు సార్, చేవల పార్లమెంట్కి ఏం చేయబోతున్నారు సార్? వికారాబాద్ కానీ, తాండూరు, పరిగి, మహేశ్వరం. నేను 10 ఏళ్ళ సంది ఏం చేస్తున్నా అదే చేయబోతున్నా. వ్యక్తిగతంగా ఏమన్నా మేనిఫెస్టో రిలీజ్ అయింది, వ్యక్తిగతంగా చేస్తాము. ఎంపీ ల్యాబ్స్ చేస్తాము. మళ్ళా అక్కడ మా ప్రభుత్వం ఉంటుంది, ఆ ప్రభుత్వ పథకాలకు ఇక్కడ లాభమయ్యేటట్టు చేస్తాము. తర్వాత అక్కడి నుంచి ప్రాజెక్ట్స్ ఇక్కడ తీసుకొస్తాము. అవి ఎన్నో ఉన్నాయి సార్. టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీకి మద్దతు తెలిపిందని చెప్పి ఒక ప్రచారం విధంగా జరిగింది సార్, మీరేమంటారు? లేదండి, చూడండి, టీఆర్ఎస్ కాదు, మొన్న కాంగ్రెస్ కోటేషన్ కూడా చాలామంది వేసారు. ఎందుకంటే మీకు తెలుసు కూడా, ఇప్పుడు తాండూరు, వికారాబాద్, పరిగిలో కూడా మాకు లీడ్ వచ్చినాయి. వికారాబాద్లో సమానం వచ్చినట్టున్నాయి. తాండూరులో కేవలం టీఆర్ఎస్ మాకు ఓటేస్తే మేము ఓడిపోతుంది. అంటే ఎవరు ఓట్లు వచ్చినాయి? కాంగ్రెస్ ఓట్లు కూడా వచ్చినాయి కదా. అట్లనే పరిగిలా కేవలం టీఆర్ఎస్ ఓట్లే మాకు పడితే మేము ఓడిపోతున్నాం. కాంగ్రెస్ ఓట్లు కూడా వచ్చింది కదా. చేవల ప్రజలు, ఇది నేషనల్ పాలిటిక్స్, నేషనల్ దేశానికి ఎవరు మంచిగా సూచించారు, మోడీ గారి మీద నమ్మకం ఉన్నది వాళ్ళకి, దానివల్ల మాకు పట్టింది. కాంగ్రెస్ పార్టీ కూడా పట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్నికల్లో ఎదుర్కొనగలిగింది. మీ మిత్రుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఎన్నికల్లో ఎదుర్కొనగలిగింది. మరి దీన్ని ప్రభుత్వం రిఫరెండ్గా భావించాలా? మరి మీరు దీన్ని ఏ విధంగా ఇస్తారు? ఇది కాదండి, అవి రెండు వేరే ఎలక్షన్స్. అవి అసెంబ్లీ ఎలక్షన్స్, ఇది పార్లమెంట్ ఎలక్షన్స్. పార్లమెంట్ ఎలక్షన్స్ ఎవరు రేవంత్ రెడ్డి గారిని చూస్ చేయలేదు, లేకుంటే ఇక్కడ కేసీఆర్ను చూసి ఓట్ చేయలేదు. ఓటేసింది మోడీ గారిని చూసి ఓటేసింది. అయితే ఇది రెఫరెండం కరెక్టే,
కానీ దేశంలో రెఫరెండం ఏంటంటే మళ్ళీసారి మోడీ గారు కావాలి. ఇది పర్సనల్గా గెలిస్తే ఒక సీఎం ఓడిపోయినట్టు సీఎం గెలిచినట్టు కాదు నేను అనుకుంటాను. అండ్ ఇది రెఫరెండం అసలే కాదని నేను అనుకుంటున్నాను. సార్ ఫైనల్గా మీకు ఓటేసిన ప్రజలకు ఏం చెప్పబోతారు? నేను ఎప్పుడున్నట్టు మీతోటి కలిసి తిరుగుతాను, కలిసి పనిచేస్తాను, మీకు అందుబాటులో ఉంటాను. మీ సమస్యలు చెప్పండి. నేను మొత్తం భారతదేశంలో నంబర్ వన్ ఎంపీగా అయినందుకు ప్రయత్నం చేస్తాను. నా అటెండెన్స్ 100% ఉంటుంది. నేను 5.5 నెలలు ఢిల్లీలో విదేశాలలో పార్లమెంట్ పనులు తిరుగుతుంటా. 6.5 నెలలు ఇక్కడ ఉంటా. 6.5 నెలలు మీ అందరూ అందుబాటులో ఉంటాను. నేను తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కనీసం 2 రోజులు మాట్లాడుతాను. అక్కడ పోయి ఆ సమస్యలు తెలుసుకుంటాను. గ్రామ ప్రజలు లేకపోతే పట్టణ ప్రజలు నా దగ్గరికి వచ్చే ఆఫీస్ కావచ్చు తప్పనిసరిగా అందుబాటులో ఉంటాను. నేను చేసేది ఇంతకు చేసినట్టే అదే దారిలో కొనసాగుతాను. ఎన్డీఏ ప్రభుత్వం స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీని ఎలా చూస్తారు? చలో 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 చలో